కామెడీ షోలో బెస్ట్ కామెడీ షో అయిన జబర్దస్త్ ద్వారా మోస్ట్ పాపులర్ అయిన శ్రీధర్ గారు ఈరోజు మనం ముందున్నారు. నమస్కారం శ్రీధర్ గారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ మీటింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు అసలు మీ నేపథ్యం గురించి చెప్పండి సార్. అంటే బేసిక్గా నాకు మొత్తం చాలా సపోర్ట్ చేసింది శకలక శంకర్. ఎందుకంటే తను నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. ఒక 12 years ఇద్దరం కలిసి మన ఓల్డ్ యాక్టర్ నిర్మలమ్మ గారు ఉన్నారు, ఆమె ఇంట్లో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యి అట్లే ఫ్రెండ్స్ చాలా బాగా ఇప్పటి వరకు ఏ మనస్పర్ధలు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ క్రెడిట్ అంతా నా ఫ్రెండ్ శంకర్కే. అతని వల్ల నేను జబర్దస్త్కి రావడము, నన్ను ప్రోత్సహించడము, యాక్టింగ్ ఇలా ఉంటుందని చెప్పడము, ప్రతి డైలాగ్ మర్చిపోయినా సరే తను మిడ్ నైట్లో మేలుకొని మరి నన్ను ప్రోత్సహించి వీడిని కొద్దిగా డెవలప్ చేయాలనేసి చాలా హెల్ప్ చేసేవాడు. సో తన వల్ల నాకు సినిమాలు కూడా మిర్చి లాంటి కుర్రోడు ఒకటి తనది రిలీజ్ అవుతుంది. ఆ సినిమా అప్పటి నుంచి నేను ఆ సినిమా షూట్లో నేను ఇంట్రడక్షన్ జబర్దస్త్కి. సో ఇప్పుడు ఈవీ క్రియేషన్స్ చేస్తున్నాను. వేర్ ఈజ్ విద్యాబాలన్ ఈ నెల 26న రిలీజ్ అవుతుంది. రఘువన్న పక్కన చేశాను, మంచి క్యారెక్టర్. సో మనీ ఈజ్ అని కొత్త సినిమా ఒకటి చేస్తున్నాను, మంచి క్యారెక్టర్. ఇంకా 2-3 సినిమాలు చేస్తున్నాను. త్రిపుర చేశాను, మన గీతాంజలి డైరెక్టర్ గారు రాజ్ కిరణ్ గారు చాలా చాలా లిఫ్ట్ ఇచ్చారు నాకు శంకర్ గారు. అండ్ జబర్దస్త్ విషయానికి వస్తే రోజా గారు, నాగబాబు గారు, నాకే కాదు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మంచి సపోర్ట్ చేసి వాళ్ళను బాగా ఎంకరేజ్ చేసి ఇంకా మీరు బాగా చేయండి, బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలనేసి ప్రోత్సహించి ఆ క్రెడిట్ అంతా జబర్దస్త్ విషయానికి వస్తే ఏడుగొండల గారిది, నాగబాబు గారు, రోజా గారు, ఇంక్లూడింగ్ జబర్దస్త్ టీమ్, ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ ఆల్సో, అందరికీ ఆ జబర్దస్త్ తల్లికి మేము రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసలు సినిమా పట్ల ఇష్టంతోనే వచ్చారా? సినిమా పట్ల ఇష్టమే. సినిమా అంటే పిచ్చి. ఏమవుదామని వచ్చారు? ఈ ఒక మంచి ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. ఒక ఎవరితో గొడవ లేకుండా నీట్గా మన పని మనం చేసుకొని పోయి ఒక మంచి ఆర్టిస్ట్, ఒక గుర్తింపు, పలానా శ్రీధర్ ఒక మంచి ఆర్టిస్టు, మంచోడు అని అనిపించుకుందామనే నా కసితో వచ్చాను. ఓకేనండి. మీరు శకలక శంకర్ గారి గురించి చాలా చెప్పారు. అతని యొక్క యాటిట్యూడ్ కానీ మీ యొక్క యాటిట్యూడ్ మొత్తం చెప్పేశారు. కాబట్టి ఆ టీంని మినహాయించి మీ జబర్దస్త్ టీంలో మిగతా ఏ టీంలు అంటే మీకు ఇష్టం, బాగా చేయగలదని మీ నమ్మకం? నాకు బాగా ఇష్టమైన టీం అంటే చలాకి చంటి గారు. నాకు నాకు చాలా బాగా ఇష్టం. ఆయన ఫ్లో కానీ, ఆయన పంచులు కానీ, ఆయన కామెడీ కానీ, ఆయన వాయిస్ కానీ, ఇంకా ఎన్నైనా వెతుక్కోవచ్చు. ఆయన ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్ చాలా చాలా ఇష్టం నాకు. చంటన్న స్కిట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు రాయలసీమ స్లాంగ్ చాలా బాగా మాట్లాడతారని చెప్పి బయట చాలా బాగా టాక్ ఉందండి. దానికి ప్రత్యేక కారణం ఏంటి? ప్రత్యేక కారణం అంటే మాది బేసిక్గా కడప జిల్లా పొద్దుటూరు. సో ఇంకా ఎవరికైనా సరే వాళ్ళ ఊర్లో స్లాంగ్ వాళ్ళకు ఎక్కువ ఉంటుంది హార్ట్లో. అది కొద్దిగా నేను యూజ్ చేశాను జబర్దస్త్లో. రోజా గారు, నాగబాబు గారు చాలా చాలా బాగుంది శ్రీధర్, మంచిగా మాట్లాడుతున్నావు, ఇలాగే మాట్లాడు అని ఎంకరేజ్ చేసి ఈరోజు ప్రజలందరికీ ఒక స్లాంగ్ బాగుంటుంది శ్రీధర్ గారు మీది అని చెప్పుకునే స్థాయిలో ఉన్నాను. సో ఆ క్రెడిట్ అంతా రాయలసీమకే చెందాలి. వెరీ గుడ్ అండి. జబర్దస్త్లో మీరు చాలామంది ఆర్టిస్టుల కోఆర్డినేషన్తో చేయాల్సి వస్తుంది. మీతో పనిచేసే అప్పారావు గారు కానీ, సాయి గారు కానీ పక్కన పెట్టండి, మిగతా ఏ పాత్రధారులతో మీ కోఆర్డినేషన్ చాలా బాగా ఉంటుంది అనుకుంటారు? నాకు గెటప్ సీన్తో బాగుంటుంది. చలాకి చంటి, రాంప్రసాద్, ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. మోస్ట్లీ పర్టికులర్ ఏంటంటే జబర్దస్త్లో చేసే ప్రతి ఒక్క ఆర్టిస్టు వీడా అమ్మో వీంత ఎందుకులే అట్లా ఏముండదండి. చాలా 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 కోఆర్డినేషన్గా ఉంటాం మేము. సో అందరితో హ్యాపీగా ఉంటుంది. కాకపోతే గెటప్ సీను, చంటన వీళ్ళంతా మాకు కొంచెం క్లోజు. ఎందుకంటే శకలక శంకర్ గారికి గురువు చలాకి చంటి గారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి, శకలక శంకర్ ఉన్నాడు కాబట్టి మేము ఆయన ఎప్పటికీ ఆయన గౌరవిస్తాం. ఆయనతో పనిచేయడం అంటే మాకు చాలా 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 ఇష్టం. ఓకేనండి. ఈ జబర్దస్త్ షో డైరెక్టర్ సంజీవ్ గారు, ప్రొడ్యూసర్ శ్యామ్ గారు, కెమెరామెన్ పచ్చా మధు గారు, వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటి సార్?
చాలా హార్డ్ వర్కర్స్. సంజీవ్ గారు అయితే ఆయనకి ఎలా వస్తుందో ఎనర్జీ తెలియదు సార్. చాలా చాలా మిడ్ నైట్ 2 అవుతుంది షూట్ అవుతున్నా సరే అప్పటికి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. మేము డల్ అయిపోయి స్కిట్స్ కొన్ని అటు ఇటు వచ్చి కొద్దిగా డిసప్పాయింట్లో ఉన్నా సరే నో చాలా చాలా బాగా చేశారు శ్రీధర్, చాలా బాగా చేశారు, మీరందరూ బాగా చేయండి, ఇంకా ఎంకరేజ్ చేసేవాడు. ఇంకా పచ్చ మధు గారికి వస్తే ఎన్ని కెమెరాలు, 12-13 కెమెరాలు, ఆయన మెయింటెనెన్స్, అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క డెడికేషన్ ఉంటుంది అన్న అందులో. సో హ్యాండ్స్ అప్ టు పచ్చ మధు గారు, సంజీవ్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. శ్యామ్ గారి గురించి చెప్పలేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి ఇంకా చెప్పడానికి వర్డ్స్ లేవు సార్. ఎందుకంటే ఎవడో తెలియదు, వీళ్ళు ఆర్టిస్ట్లా, అరే సుధీర్ ఆర్టిస్టా అంటే చంటి గారికి ఇంతకుముందు ఫేమ్ ఉందండి. చంటి గారు రేడియో మిర్చిలో కొద్దిగా ఆయన సినిమాలు ఉన్నాయి. సో ఆయన సినిమా మనిషి. సో చమక్ చంద్ర వీళ్ళు ఆర్టిస్ట్లా అని గుర్తు తెచ్చింది జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. సో అటువంటి మహానుభావుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఎక్కడో ఎవరో తెలియదు, ఆర్టిస్టులు అనే వాళ్ళు కూడా జనాలకు తెలియదు. అటువంటిది ఒక మహావృక్షం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లాంటిది పెట్టి ఇంతమంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చిన మహానుభావుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చెప్పుకుంటున్నాను సార్. ఓకేనండి. మీ లైఫ్లో 2 phases తీసుకోవచ్చండి. జబర్దస్త్ ముందు, జబర్దస్త్ తర్వాత. ఈ లైఫ్ ఎలా ఉందండి? జబర్దస్త్ ముందు అంటే పర్లేదులే శ్రీధర్ గారు ఎక్కడున్నా బతికేయచ్చు, ఏం కాదులే అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు జనాలు బయటికి వెళ్తే గుర్తింపు పెట్టడము, ఒక 4 సినిమాలు చేస్తూ ఉండడము, ఇదంతా హోల్డ్లోకి తీసుకుంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా అంటే ఒక పొగరు, ఒక బిహేవియర్లెస్ ఇటువంటిది ఏం లేకుండా మంచిగా అందరితో మంచిగా ఉండి ఇంకా పెద్ద పేరు తెచ్చుకోవాలనేసి భయం వేస్తుంది. ఆ లైఫ్ను చాలా బాగా కాపాడుకోవాలనేసి నిద్ర పుట్టట్లేదు. ఓకే. ఇప్పుడు మీ సినిమా లైఫ్ని, పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయగలరు సార్? ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు? ఫ్యామిలీ సార్, నేను మ్యారీడ్ సార్. ఓకే. సో నా వైఫ్ నాకు ఫుల్ సపోర్టు. ఎందుకంటే ఇంట్లో టార్చర్ ఉంటే బయట ఏమో ప్రశాంతంగా ఉండలేడు. సో నాకు అటువంటి ప్రాబ్లం లేదు. సో నేను బయటికి వెళ్తే ఇంకా నాకు ఫుల్ సపోర్ట్ శంకర్. డే అండ్ నైట్ ఇంకా వాడుతూనే ఉంటాను నేను. ఎందుకంటే నాకు ఒక్క 1 hour కూడా గ్యాప్ ఇవ్వడు. అందుకని ఆ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంటికి వస్తే ఫ్యామిలీ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. మీ లైఫ్లో ఇంకా డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి సార్? ఇంకా తీరని కోరిక కానీ, లేకపోతే ఇది చెయ్యాలి అనుకునేంత డ్రీమ్ క్యారెక్టర్ ఏముంది? నా లైఫ్లో డ్రీమ్ క్యారెక్టర్ అంటే ఒక శకలక శంకర్ అనేవాడు ఒక రవితేజ ప్లేస్లో ఉండాలి, ఒక శ్రీధర్ అనుకునేవాడు ఒక బ్రహ్మాజీ ప్లేస్లో ఉండాలి. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో మేమిద్దరం అలానే ఉండాలని నా కోరిక సార్. ఓకేనండి. నెక్స్ట్ సార్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏమున్నాయి సార్? సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈవీ క్రియేషన్స్ మేర్లపాటి గాంధీ గారు అండి డైరెక్టర్. శంకర్ కాంబినేషన్, నేను శంకర్, మన ఫనీ జబర్దస్త్ ఫనీ, అభి టీంలో ఫనీ ఉంటాడు ఫనీ, మా ముగ్గురు కాంబినేషన్లో ఒక 10 days డేట్స్ ఇచ్చారండి. చాలా బాగా తీస్తున్నారు మూవీ. మోస్ట్లీ డైరెక్టర్ గారికి బాగా నచ్చి శంకర్ గారి రికమెండేషన్ వల్ల నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. త్రూఅవుట్ సినిమా మొత్తం ఉంటాను. ఇంకా త్రిపుర అని రాజకిరణ్ గారు డైరెక్టర్ గారండి, గీతాంజలి డైరెక్టర్. ఆయన కూడా మంచి వేషం ఇస్తారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ క్యారెక్టర్ చాలా బాగా చేశాను. ఇంకా మనీజ్ హాని, వేరీస్ విద్యాబాలన్, ఇంకా కొన్ని ఇప్పుడు ఇంకా పేర్లు పెట్టినట్టు కూడా సినిమాలు చేస్తున్నాను. మొత్తం ఒక 6-7 సినిమాలు చేస్తున్నాను. ఓకే సార్, మీరు MovieRainbow.com వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? MovieRainbow.com వ్యూవర్స్కి, మీరు దీంట్లో పార్టిసిపెంట్ అయితే మీకు హెల్ప్ అవుతుంది, మీ ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది, మీ ప్రొఫైల్ అనేది ఒక మూవీ ఇండస్ట్రీలో ఉంటుంది. సో ఇటువంటి హెల్ప్ మనకు చేస్తున్న MovieRainbow.comకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. ఎందుకంటే మనం ఎవరో తెలియదు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, కానీ ఆయన ఫోన్ నెంబరు, ఆయన డీటెయిల్స్ తెలియడానికి కొన్ని చోట్ల కొన్ని ప్లేస్లో వాళ్ళ టెన్షన్లలో కష్టం అవుతూ ఉంటుంది. సో సడన్గా MovieRainbow.com కొడితే పలానా శ్రీధర్ ఉంటాడు, పలాని శంకర్ ఉంటాడు, పలాని అప్పారావు ఉంటాడు, ఇలాగా వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనకు ఎంతో హెల్ప్ చేస్తున్న MovieRainbow.comకి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.